ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అప్పనపల్లి బాలాజీ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరిగింది. సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి ముక్కోటిగా చెప్తారు. అత్యంత పవిత్రమైన రోజు. ఇవాళే భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన రోజు చెప్తారు. అంతటి అద్భుతమైన రోజున అప్పనపల్లి బాలాజీ క్షేత్రం అంతా కూడా ఎటు చూసినా సరే పూలు పళ్ళే దర్శనమిస్తున్నాయి. ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇతరత్ర ఏర్పాట్లు ఎలా జరిగాయని చెప్పడానికి ఆలయ నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి, ఆలయం మొత్తం ఎటు చూసినా పళ్ళు పూలే కనిపిస్తున్నాయి. ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? ఇంకా ఇవాళ విశిష్టతకు సంబంధించి ఇంకా ఏ రకమైన? నమో వెంకటేశాయ. బాల తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామివారి దేవస్థానం కోనసీమలో ఒక పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరమైన వైనతయి గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించేటువంటి క్షేత్రం. సాధారణంగా ఏ నది అయినా మన భారతదేశంలో ఉత్తర వాహినిగా ప్రవహించడం అనేది చాలా అరుదు. ఒక ప్రాంతంలో గంగా నది, తర్వాత గోదావరి నది మాత్రమే. చేతంటే ఇవన్నీ కూడా మనకి పడమర కనుమల్లో పుట్టి ఉత్తర భాగంలో పుట్టి దక్షిణ భాగంలోకి రావడం. అలాంటిది ఇక్కడ వైనతేయి నది ఉత్తరవాహినిగా ప్రదర్శించడం, ఆ ప్రవాహానికి అనుగుణంగా ఇక్కడ ఈ బాలాజీ స్వామివారు స్వయంగా వెలవడం, ఆ రామస్వామి గారు ద్వారా ఈ ఆలయం నిర్మాణం చేయటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా ఒక ఆలయంలో ఉచితంగా అన్నప్రసాదం పెట్టడం అనే సంప్రదాయం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతిలో చిన్న ఆలయంలో పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టకూడదనే ఉద్దేశంతో అక్కడ మన తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే అప్పటి నుంచి కూడా ఒక సాంప్రదాయంగా ఇక్కడ ఒక బూరి పులిహారతో ఎప్పుడు పెళ్లి భోజనంలాగే ప్రతినిత్యం కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు విశిష్టంగా ఇంకా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ దర్శనానికి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా సరిపడే క్యూ లైన్లు కానీ, పూర్తిగా ప్రత్యేక దర్శనం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదంతా కూడా సామాన్య భక్తులకి ఉచితంగా ఏర్పాటు చేసి, ఏదైతే లక్ష చామంతి పూజ, అలాగే ఆశీర్వచనం, వేదాశీర్వచనం అనే సేవలు ఉన్నాయి, ఆ సేవలకు మాత్రం ఒక సెపరేట్గా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి చక్కటి సౌకర్యాలతోటి సుమారుగా ఒక 25,000 మంది వస్తారని నాకు అంచనాతో ఉండి ఇప్పటికే 16,000 మంది మాకు దర్శనం పూర్తి చేసుకున్నారు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకో 15,000 మంది వస్తారని ఒక నిశ్చయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రారంభించామండి. సాయంత్రం 7 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాన్ని కొనసాగిస్తాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అలంకరణ, అత్యద్భుతంగా అలంకరణ జరిగింది. అదే ఇప్పుడే చెప్పాం కదా, కోనసీమ పచ్చని వాతావరణానికి ఇది. ఈ పూలన్నీ కూడా మన దగ్గరలో ఉన్న కడియం, అలాగే కళాకారులు అయితే మనకి కోయంబత్తూరు నుంచి ఈ అల్లిక అనేది అందరికీ వచ్చేది కాదు. ఇక్కడ మన కోయంబత్తూరు నుంచి, తిరుపతి నుంచి, మన బెంగాల్ నుంచి ప్రత్యేకమైన ఆర్టిస్టులు వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ కూర్పు కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అందరికీ వచ్చిన భక్తులందరూ కూడా తమ ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోనసీమ నేటివిటీకి తగ్గట్టుగా ఆలయంలో పూర్తిగా పూలతో పళ్ళతో అలంకరణలు అయితే అత్యద్భుతంగా జరిగినాయి. ఇవాళ ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే భక్తులు తరలి వస్తున్నారు. ఉత్తరవాహినిగా గోదావరి ప్రవహించే బాలాజీ స్వామి ఆలయం దర్శనానికైతే భక్తుల కోసం సాయంత్రం 7 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చెప్తున్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బాలాజీ స్వామి ఆలయం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.